ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి 106 బిఎన్ఎస్, పాత ఐపీసీలో అయితే 304A రిజిస్టర్ చేస్తారు. ఇది ఆ కేసు ఒరిజినల్గా కరెక్ట్గానే రిజిస్టర్ చేశారు. ఈ క్రైమ్ నెంబర్ 640లో 106(1) కేదే కేసు రిజిస్టర్ చేశారు. అక్కడ దాకా కరెక్ట్గా జరిగింది. అన్నోన్ వెహికల్ అని చెప్పారు. సాయంత్రం ఎస్పీ గారు వచ్చి కారు నంబర్ చెప్పారు. ఇది అక్కడ దాకా కరెక్ట్గానే జరిగింది. ఏ కేసు అయితే పెట్టాలనో, ఏ సెక్షన్ అయితే నమోదు చేయాలనో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత విచిత్రమైన పరిణామాలు జరిగే కేసు ఒక ఆల్టరేషన్ మెమో వేయడం జరిగింది కోర్టు వారి ముందర, డేటెడ్ 23/6/2025. దీనిలో జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్ జరిగిందని పెట్టడం జరిగింది. అది పక్కన పెడదాం. పెడుతూ ఏపీ 26 జరిగినటువంటి 106 304A కేసు రిజిస్టర్ చేశారు. ఒకవేళ మీరు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆ కారు కాదు ఈ కారు అని చెప్తే సెక్షన్ అదే ఉండాలి కదా, 106 ఉండాలి కదా. కారుకి వ్యక్తికి చట్టం మారుతుందా? ఆ 106 బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేసినటువంటి కేసు పరిణామం చెంది ఆల్టరేషన్ మెమోలో 105 and 49 బిఎన్ఎస్ కింద తీసుకొచ్చారు. 105 అంటే ఏంది? ఆ కారు అయితే మటుకు 106 304A. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు అయితే మటుకు 106. అంటే అది ఒక దారుణమైన సెక్షన్ యాడ్ జరిగింది. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. దానికి ప్రూవ్ చేయాల్సింది చంపాలని ఉద్దేశం ఉండాలి. ఆ సెక్షన్కి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కారు వారి ప్రకారమే ఇన్వాల్వ్ కాలే. కానీ మీరు పెట్టదలుచుకున్నారు. ఆ 106 ఉండాలి కదా, 105 కింద కన్వర్ట్ అయింది. ఇంకా మరి విచిత్రమైన విషయం, ఏ క్రిమినల్ లా తెలిసిన వ్యక్తి కూడా మినిమం అర్థమయ్యేది, క్రిమినల్ లాలో వైకేరియస్ లయబిలిటీ లేదు. అంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కారు డ్రైవర్ చేయలేదు అనుకున్నాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం, మీ కేసు ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్ చేసేది మీరు బనాయించారు, మార్పు చేశారు. అయినా కూడా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రపంచంలో క్రిమినల్ లాలో ఏ రోజు కూడా ఏ కేసు కూడా వాళ్ళు ముద్దాయిలు కాకూడదు. మనం ఆర్టీసీ బస్సులో పోతుంటాం, డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడు, ఆ ప్రయాణికులు కూడా ముద్దాయి చేసేస్తారా ఈ గవర్నమెంట్లో, ఈ రాజ్యాంగంలో? బిఎన్ఎస్, ఐపీసీ, సిఆర్పిసి ఏవీ లేదా మీకు? ఫస్ట్ టైం ఇన్ ది annals of legal history